అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం గండి క్షేత్రం. గండి క్షేత్రంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2009 మధ్యకాలంలో 6 కోట్ల రూపాయలు వెచ్చించి ఆలయ అర్చకులు ఉన్నటువంటి గదులైతేనేమి, సాధారణ వసతి గృహాలైతేనేమి, పున్నమి రెస్టారెంట్, హరిత రెస్టారెంట్, మినరల్ వాటర్కి సంబంధించిన 4 రోడ్లకు సంబంధించిన లైన్లు, అలా 6 కోట్ల రూపాయలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేటాయించడం జరిగింది టీటీడీ సహాయ సహకారాలతో. అదే బాటలో వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఏకంగా 26 కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధికి కేటాయించి 20 కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. అందులో 6 కోట్ల రూపాయలు దాదాపు తూర్పు రాజగోపురం, పడమర రాజగోపురం, దక్షిణ రాజగోపురాలకు కేటాయించడం, 15 లక్షలతో పోలీస్ చెక్ పోస్టులు కేటాయించడం, ఆర్ఓ వాటర్ ప్లాంట్ అయితేనేమి, ఇంకా అద్దాల మరి దగ్గర అయితే 4 ఎకరాల ప్రభుత్వ భూమిని, అన్యక్రాంతంగా ఉన్నటువంటి భూమిని గండి క్షేత్రానికి చేరేట్టుగా కృషి చేసినటువంటి వ్యక్తి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి కృషి మరువలేనిది. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ కుటుంబం వైఎస్ఆర్తో మొదలుకొని వైఎస్ జగన్ గారు చేశారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు చేస్తూనే ఉన్నారు. సొంతంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు కడప పార్లమెంట్ సభ్యులు నిత్యాన్నదానానికి 18 లక్షల రూపాయలు సొంత నిధులు కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, గండి క్షేత్రం ఎవరి హయాంలో, ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందో. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే గండి క్షేత్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పి తెలియజేయడం అయింది. గండి క్షేత్రానికి అభివృద్ధి బాటలో నడిపిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి వేంపల్లి జెడ్పీటీసీ సభ్యులు మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి గారు కూడా ఆలయ అభివృద్ధి భాగంలో భాగమైపోయారు. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై అవినాష్ రెడ్డి.